ఈ సినిమా 1965 సంవత్సరంలో ప్రారంభమవుతుంది. అమెరికాలో జరుగుతున్న యుద్ధం అప్పుడు చివరి దశలో ఉంటుంది. అప్పుడు మనం ఒక కెప్టెన్ చేతిలో బంగారు నాణెం పట్టుకుని ఉండటం చూస్తాం. అతను అలాంటి నాణేలతో నిండిన అనేక పెట్టెలను ఓడలోకి ఎక్కిస్తుంటాడు. ఆ పెట్టెలపై సిఎస్ఏ అని రాసి ఉంటుంది. అకస్మాత్తుగా వాటిపై దాడి జరుగుతుంది. అప్పుడే కెప్టెన్ త్వరగా ఓడను నీటిలో దింపి చీకటిలో తన ఓడను ఎవరూ కనుగొనలేదని విధంగా అన్ని ఇంజన్లను ఆపివేస్తాడు. అతను దొంగల నుండి తప్పించుకుంటాడు. అప్పుడు సినిమా డాక్టర్ సోఫియా WHO వ్యాన్లో కూర్చున్న నేటి కాలానికి తీసుకువెళతారు. ఈ వ్యాన్ ప్రస్తుతం ఆఫ్రికాలోని లాస్ వెగాస్ నగరంలో ఉంటుంది. ఆ నగరంలో ఒక వ్యాధి వేగంగా వ్యాప్తి చెందడం మొదలవుతుంది. ఒక కొత్త రోగిని పరీక్షించినప్పుడు అతనికి కూడా అదే వ్యాధి ఉందని రిపోర్ట్ వస్తుంది. దాని గురించి వారు ఏమీ అర్థం చేసుకోలేకపోతారు. పేషెంట్ తల్లి కొన్ని రోజుల క్రితం అతను తన తండ్రితో మాలికి వెళ్ళడానికి మరియు అక్కడి నుండి తిరిగి వచ్చినప్పుడు అతని ఈ స్థితిలో ఉన్నాడని చెప్తుంది. సోఫియా పేషెంట్ని కారులో కూర్చోబెట్టి తన సీనియర్తో మాట్లాడి అతనిని కూడా తీసుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం 6 వ్యక్తులు ఉంటారు. మనం ఈ ఫైల్ని త్వరగా WHOకి ఇవ్వాలి. కానీ చాలా తక్కువ కేసులను ఎవరూ సహాయం చేయరని సీనియర్ అంటాడు. సోఫియా అప్పుడు మాలికి వెళ్ళి అక్కడి ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తుందని ఏమిటో తెలుసుకోవాలనుకుంటుంది. ఈ సమయంలో మాలిలో అంతర్గత యుద్ధం జరుగుతోంది మరియు ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ దేశానికి వెళ్ళడానికి ఎవరూ మీకు అనుమతి ఇవ్వరని సీనియర్ చెప్తాడు. ఇంతలో ముసుగు ధరించిన ఒక వ్యక్తి వాళ్ళని గమనిస్తుంటాడు. బహుశా ఈ వైద్యులు ఇక్కడికి రావడం అతనికి ఇష్టం లేకపోవచ్చు. అప్పుడు సోఫియాకు గుర్తుకు వస్తుంది పేషెంట్ తండ్రి నమూనా కూడా తీసుకోవాలని. ఆ తర్వాత సోఫియా అతను పనిచేస్తున్న లైట్ హౌస్ వైపు వెళ్తుంది. అక్కడికి చేరుకున్న సోఫియా తన పరిస్థితి తన కొడుకు పరిస్థితిలాగే ఉందని తెలుసుకుంటుంది. నిజానికి ఈ వ్యాధి కారణంగా అతను ప్రాణాలు కోల్పోయాడు. సోఫియా నిశ్శబ్దంగా తన నమూనా తీసుకుని బయటకు వచ్చింది. ఇంతలో ఆ సమీపంలోని సముద్రంలో ఒక వ్యక్తి పడవ నడుపుతుంటాడు మరియు దూరం నుండి వైద్యులను గమనిస్తున్న ముసుగు ధరించిన వ్యక్తి అకస్మాత్తుగా సోఫియాపై దాడి చేశాడు. కానీ ఈ పడవ నడుపుతున్న వ్యక్తి అక్కడికి వచ్చి సోఫియాని కాపాడాడు. కానీ ఈ గొడవలో ముసుగు ధరించిన వ్యక్తి సోఫియా బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు. సోఫియా కళ్ళు తెరిచినప్పుడు ఆమె నోమా అనే ఓడలో ఉంది. ఇది సముద్రంలో నిధి వేటగాళ్ల ఓడ. బయట సోఫియా ప్రాణాన్ని కాపాడిన అదే వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి సముద్రంలో దొరికిన విలువైన విగ్రహంతో బయటకు వచ్చాడు. ఈ వ్యక్తులు వాస్తవానికి అదే సిఎస్ఏ ఓడను కనుగొనాలనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు దాని జాడ కనుగొనబడలేదు. అప్పుడు ఈ ఓడ యజమాని అయిన అల్మోరా అక్కడికి వచ్చింది. సోఫియాను కాపాడిన వ్యక్తి పేరు డగ్. అల్మోరా డగ్తో మాట్లాడుతూ మనం కనుగొన్న నిధిని రాత్రి జరిగే మ్యూజియం పార్టీలో ప్రదర్శించాలని చెప్పాడు. కాబట్టి దానిని త్వరగా శుభ్రం చేయండి. ఆ తర్వాత డగ్ ఒక నైజీరియన్ డీలర్తో మాట్లాడడానికి వెళ్ళాడు. ఆ అమూల్యమైన విగ్రహాన్ని పార్టీలో అమ్మేశారు. దీన్ని అందరికీ చూపించారు. ఇది నిజానికి వేల కోట్ల రూపాయల విలువైన ఆఫ్రికన్ రాజు సమాధి. డగ్ తర్వాత డీలర్ వద్దకు చేరుకుని అక్కడ డగ్ సిఎస్ఏ అని వ్రాసిన నాణెం చూపించాడు. డగ్ వెంటనే ఈ నాణెం తీసుకుని ఇది నా చాలా సంవత్సరాల కల అని చెప్పాడు. ఇప్పటి వరకు ఆ ఓడ ఎక్కడ అదృశ్యమైందో ఎవరికీ తెలియదు. నిధి అన్వేషణలో డబ్బు పెట్టుబడి పెట్టిన పార్టీలో మస్కట్ కంపెనీ యాజమాని కూడా ఉన్నాడు. ఈ వ్యక్తికి మాలిలో చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. కాబట్టి సోఫియా అక్కడికి చేరుకోవడానికి సహాయం కోరింది. అక్కడికి వెళ్ళడంలో చాలా ప్రమాదం ఉందని కంపెనీ యాజమాని చెప్పింది. కానీ ఆమె ఇంకా వెళ్ళాలనుకుంటే అతను ఒక మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. కొంత సమయం తర్వాత డగ్ కూడా అక్కడికి వచ్చి ఆ సిఎస్ఏ నాణెంను జేమ్స్కు చూపించాడు. ఈ నాణెం మాలిలో నివసిస్తున్న ఒక వ్యక్తి కనుగొన్నాడని మరియు ఆ ఓడ శిథిలాలు మాలిలో ఎక్కడో ఉంటాయని డగ్ నమ్ముతాడు. ఇది విన్న జేమ్స్ చాలా సంతోషించాడు మరియు డగ్ మరియు అల్మోరాను 3 రోజుల పాటు మాలికి వెళ్ళడానికి అనుమతించాడు. అక్కడికి వెళ్ళిన తరువాత వారు ఈ ఓడను కనుగొనడానికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తారు మరియు వారికి కొంచెం క్లూ దొరికితే ఓడను కనుగొనే మొత్తం ఆపరేషన్ ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఈ వ్యక్తులు ఓడరేవుకు చేరుకున్నప్పుడు సోఫియా మరియు డాక్టర్ జాక్ అప్పటికే అక్కడ కూర్చుని ఉన్నారు. నేను మరియు డాక్టర్ జాక్ కూడా మీతో మాలికి వెళ్ళి వచ్చిన జేమ్స్ చెప్పాడని సోఫియా డగ్తో చెప్పింది. ఆపై ఈ 5 వ్యక్తులు మాలి వైపు వెళ్ళారు. ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు డగ్ అన్నాడు అతను సోఫియాకు నాణెం గురించి చెప్పాడు మరియు ఈ ఓడను కనుగొనడం డగ్ చిన్ననాటి కలని కూడా చెప్పాడు. వారు మాలి చేరుకున్న వెంటనే సోఫియా మరియు జాక్ వెళ్ళిపోయారు మరియు డగ్ మరియు ఇతరుల నాణెం కనుగొన్న వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. అతని ఇంటికి చేరుకున్నప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడని వారు కనుగొన్నారు. ఓడ చేరుకోవడానికి వారి మార్గం మళ్ళీ మూసుకుపోయింది. అప్పుడు డగ్ అక్కడ ఒక మసీదును చూశాడు.
ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళి ఒక వ్యక్తిని కలిశారు. తరచుగా అలాంటి పాత రికార్డులను మతపరమైన ప్రదేశాలలో ఉంచుతారు. డగ్ కోరిక మేరకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి పాత రికార్డులను పరిశీలించి సంవత్సరాల క్రితం ఒక ఓడ అక్కడ ఓడరేవుకు వచ్చిందని, ఆ ఓడలో ఎవరూ సజీవంగా లేరని, నీటి ప్రవాహం చాలా బలంగా ఉండటం వల్ల ఓడ ముందుకు కొట్టుకుపోయిందని తెలుసుకున్నాడు. ఈ సమాచారం డగ్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అతను వెంటనే వెళ్ళి జేమ్స్ని కలిసి అతనికి అన్నీ చెప్పాడు. సమయం వృధా చేయకుండా ఈ ప్రజలు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు ఉన్న జావా నగరం వైపు కదలడం ప్రారంభించారు. దారిలో ఈ వ్యక్తులు తమ పడవలోని ఒక భాగంలో ఏదో కనుగొన్నారు. కొంచెం దర్యాప్తులో ఒక ప్రత్యేక రకమైన మట్టి ఉందని తేలింది. అది తుప్పు పట్టి ఉండవచ్చు, కానీ ప్రవహించే నీటిలో అలాంటి మట్టి కనిపించడం సాధారణం కాదని డగ్ చెప్పాడు. ఇది ఆలోచించాల్సిన విషయం. అప్పుడు అకస్మాత్తుగా ఒక సైనిక పడవ వారి వైపు రావడం ప్రారంభించింది. ఈ అధికారి అదే విషయాన్ని పదే పదే అడుగుతున్నాడు. మీతో ఇక్కడికి వచ్చిన ఆ వైద్యుడు ఎక్కడ? తన దేశంలో 2 విదేశీ వైద్యులు ఉన్నారని తెలిసింది. ఈ వ్యాధికి కారణమైన వ్యాధి యొక్క మూలానికి చేరుకోవడానికి అతను వచ్చాడు. చుట్టూ పెద్ద మంటలు వ్యాపించాయి. రాజు వారిని వీలైనంత త్వరగా ఆపమని ఆదేశాలు ఇచ్చాడు. లేకపోతే పెద్ద సమస్య ఉండవచ్చు. ఏదో ఖచ్చితంగా తప్పు జరుగుతుందని డగ్ అర్థం చేసుకున్నాడు. లేకపోతే వారికి వైద్యులతో ఉన్న సమస్య ఏమిటి? డగ్, సార్, నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు, కాబట్టి పడవను పక్కన ఆపి మాట్లాడుకుందామని బదులిచ్చాడు. డగ్ వారి వైపు ఒక తాడు విసిరాడు. దానిని వారు తమ పడవకు కట్టారు. ఆ తరువాత డగ్ తన స్నేహితులను పూర్తి వేగంతో పరిగెత్తమని సంజ్ఞ చేశాడు మరియు ఒక దెబ్బతో అధికారుల పడవ బోల్తా పడింది. డగ్ తర్వాత ఆ తాడును కూడా కత్తిరించాడు. ఆపై వారు అక్కడి నుండి పారిపోయారు. కానీ సమస్య ఇంకా ముగియలేదు. కొద్ది దూరంలో మరో 2 పడవలు వారి కోసం వేచి ఉన్నాయి మరియు వారు వాటిని చూసిన వెంటనే కాల్పులు ప్రారంభించారు. ఇప్పుడు మనం పడవ నుండి దూకాలని బాదు అర్థం చేసుకుంది, లేకపోతే మన ప్రాణాలను కాపాడబడవు. దూకడానికి ముందు అతను ఇంధన ట్యాంకులో ఒక కోత పెట్టాడు. తద్వారా భారీ పేలుడు జరుగుతుంది. 2వ పడవ వారి దగ్గరగా వచ్చినప్పుడు ముగ్గురు నీటిలోకి దూకారు. అధికారులు పడవపై బుల్లెట్లు ప్రయోగించారు మరియు లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించి దీనిలో పోలీసులందరూ మరణించారు. త్వరలోనే వారు ముగ్గురు నది నుండి బయటకు వచ్చి ఒడ్డును నిర్మించడానికి ఇంటికి చేరుకున్నారు. రూడీ డక్ను ఇప్పుడు మన దగ్గర పడవ కూడా లేదని అడిగాడు. కాబట్టి మనం ఓడ కోసం వెతకడం మానేస్తామా? తర్వాత దానికోసం వెతుకుతామని డగ్ అన్నాడు. ముందుగా మనం ఆ వైద్యుల ప్రాణాలను కాపాడాలి. వారు పట్టుబడితే వారిద్దరినీ చంపేస్తాం. డగ్ రూడీని త్వరగా సరిహద్దు దాటి అల్మోరాకు వెళ్ళమని చెప్పాడు మరియు అతను స్వయంగా జేమ్స్తో కలిసి ఇద్దరుల వైద్యుల కోసం వెతకడానికి వెళ్ళారు. వారిద్దరూ అక్కడ ఉన్నారు. వైద్యులు ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఒక వ్యక్తి కూడా కనిపించలేదు. వారు చాలా వెతికారు, కానీ అంతటా నిశ్శబ్దం ఆవరించి ఉంది. సోఫియా ఒక ఇంట్లో మృతదేహాలను కనుగొన్నది మరియు ఈ వ్యక్తులందరూ కూడా అదే వ్యాధితో మరణించారు. ఉదయం కాగానే 2 మృతదేహాలన్నిటినీ పాతిపెట్టారు. మరోవైపు రూడీ కూడా రహస్యంగా సరిహద్దు దాటింది. సోఫియా గ్రామంలో ఒక బావిని కనుగొంది మరియు బహుశా దానిలో ఏదో దొరుకుతుందని ఆమె భావించింది. కాబట్టి ఆమె లోపలికి వెళ్ళడానికి సిద్ధం కావడం ప్రారంభించింది. ఆమె దిగువకు చేరుకుని నీటి నమూనాలు తీసుకోవడం ప్రారంభించినప్పుడు కొంతమంది సైనిక సిబ్బంది పైకి వచ్చారని జాక్ చెప్పింది మరియు కాల్పుల శబ్దం వచ్చింది మరియు వారు జాక్ తప్ప మిగతా వారందరినీ చంపారు. సోఫియా భయపడి బావి లోపల దాక్కుంది. అప్పుడు ఒక హెలికాప్టర్ అక్కడ దిగింది. అందులో మాలీ దేశ రాజు ఖాజీం అక్కడికి వచ్చాడు. ఖాజీం జాక్ను లేడీ డాక్టర్ ఎక్కడా అని అడిగారు. హెలికాప్టర్ శబ్దం విన్న డగ్ మరియు జేమ్స్ కూడా డాక్టర్ సమీపంలోనే ఉంటారని తెలుసుకున్నారు. కానీ ఖాజీం చాలా కోపంగా ఉన్నాడు. అతను జాక్ను కాల్చి చంపాడు మరియు వీలైనంత త్వరగా సోఫియాను కనుగొనమని తన మనుషులను ఆదేశించాడు. డగ్ మరియు జేమ్స్ సమీపంలో దాక్కుని ఇదంతా చూస్తున్నారు. ఖాజీం మనుషులు చుట్టుపక్కన ఉన్న వారందరినీ చంపడం ప్రారంభించారు. ఒకానొక సమయంలో డగ్ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. కానీ సోఫియా వెనక నుండి వచ్చి ఖాజీం వ్యక్తిని చంపింది. తన సీనియర్ డాక్టర్ జాక్ మరణంతో సోఫియా తీవ్ర దిగ్బంధానికి గురైంది. కానీ ఈ ప్రదేశం అస్సలు సురక్షితం కానందున వీలైనంత త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని డగ్ చెప్పాడు. ఇప్పుడు వారు ముగ్గురు ఖాజీం సైనిక ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి చేరుకున్నారు. కానీ ఈ వ్యక్తులు చేరుకున్న ప్రదేశం మరింత ప్రమాదకరమైనది. అప్పుడు కొంతమంది గుర్రపు సైనికులు అక్కడికి వచ్చి ఈ ముగ్గురిని బంధించి వారి రాజు గాడ్కో వద్దకు తీసుకెళ్లారు. మీరు ఇక్కడికి ఏమి చేయడానికి వచ్చారని గాడ్కో వారిని అడిగాడు. నేను ఒక వైద్యుడిని మరియు మీ ప్రాంతంలో ఒక వ్యాధి వ్యాపిస్తోందని సోఫియా చెప్పింది. నేను దానికోసం వెతుకుతున్నాను. ఆ వ్యాధి పేరు విన్న వెంటనే ఆమెను ఒక గదికి తీసుకెళ్లారు. అక్కడ ఒకే వ్యాధితో ఎంతమంది చనిపోయారో దేవుడికి తెలుసు. దర్యాప్తు తర్వాత సోఫియా అవును, వారందరూ కూడా ఒకే వ్యాధితో చనిపోయారని ధృవీకరించింది. దాని గురించి తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను.
కొంచెం ఆలోచించిన తరువాత గాట్కో వారందరినీ తన నగరంలో ఉండడానికి అనుమతించాడు. దీని తరువాత సోఫియా అక్కడికి నీటిని పరిశీలించగా ఆ ప్రదేశం యొక్క నీరు విషపూరితంగా మారిందని మరియు ఇది సహజంగా జరుగుతుందని కనుగొంది. ఈ నీటిలో ఖచ్చితంగా ఏదో కలపబడింది. ఆమె రాజుకు అదే విషయం చెప్పింది మరియు ఈ విషం నీటిలో ఎక్కడి నుండి వస్తుందో కనుక్కోవాలని చెప్పింది. రాజు కూడా అంగీకరించి వీలైనంత త్వరగా కనుక్కోమని చెప్పాడు. నేను మీకు వీలైనంత సహాయం చేస్తాను. దీని తరువాత జేమ్స్ అక్కడ పిల్లలతో ఫుట్బాల్ ఆడుకున్నాడు. బంతి కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అతను దానిని అనుసరించి ఒకే ప్రత్యేకమైన ప్రదేశానికి చేరుకున్నాడు. ఈ ప్రదేశంలో వివిధ రకాల పెయింటింగ్లు వేయబడ్డాయి మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పెయింటింగ్లు అతను ఇక్కడ వెతుకుతూ వచ్చిన ఓడ గురించి ప్రస్తావించాయి. ఇది అక్కడ పొడి ఎడారిలో పాతిపెట్టబడిందని కనుగొనబడింది. సోఫియా మరియు డగ్ కూడా దానిని చూడడానికి అక్కడికి వెళ్ళారు. డగ్ 200 సంవత్సరాల క్రితం ఇలా చెప్పాడు. చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో ఒక నది ఉండేది, కానీ నేడు ఆ నది ఎండిపోయింది. ఇప్పుడు వారు ముగ్గురు నదిని వెతకడానికి సిద్ధం కావడం ప్రారంభించారు. ఈ పెయింటింగ్లో వారు ఒక కోటను చూసినప్పుడు వారు ఇప్పటికీ ఈ నదిని వెతకాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఈ నది దగ్గర ఒక కోట ఉంది మరియు ఈ గ్రామానికి వచ్చే విషపూరిత నీరు ఆ నది నుండి కావచ్చు అని డగ్ నమ్ముతాడు. నది పూర్తిగా ఎండిపోకపోవచ్చు, దాని నీరు క్రిందికి ప్రవహిస్తుండవచ్చు. ఇప్పుడు ఈ ముగ్గురు నది వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. 200 సంవత్సరాల క్రితం ఒక నది ఉండే మార్గంలో త్వరలోనే వారు ఆ కోటను కూడా చూశారు. ఈ కోట ఎక్కిన తరువాత వారు మాస్కట్ కంపెనీకి చెందిన ఒక సోలార్ ప్లాంట్ను చూశారు. కానీ అంత నిర్జన ప్రదేశంలో ఒక సోలార్ ప్లాంట్ ఉండటం అంటే వారికి అర్థం కాలేదు. బాతు కొంచెం దూరంలో రైలుని చూసింది. ఈ వ్యక్తులు నెమ్మదిగా రైలు వైపు కదిలి తెలివిగా రైలులోకి ప్రవేశించారు. ఈలోగా రూడీ ఇప్పుడు అల్మోరా సమీపంలోనికి చేరుకున్నాడు. రూడీ మాలీలో తన పడవలో కనుగొన్న దానిలాగే తన దుస్తులపై ఎరుపు రంగు నమూనాను కనుగొన్నాడు. రూడీ ఆ నమూనాను పరీక్షించి ఫలితాన్ని అల్మోరాకు చూపించినప్పుడు దానిని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఇంతలో సోఫియా, జేమ్స్ మరియు డగ్ ప్లాంట్ లోపలికి చేరుకున్నారు. లోపలికి వెళ్ళిన తరువాత ఈ ప్లాంట్ ఒక రేడియోధార్మిక రసాయనాన్ని తయారు చేయడానికి పనిచేస్తోందని, ఇక్కడ ఉన్న బలమైన సూర్యకాంతి కారణంగా ఇది చాలా త్వరగా సిద్ధంగా ఉంటుందని వారు అర్థం చేసుకున్నారు. అప్పుడు సోఫియా కొన్ని కంటైనర్లతో భూగర్భంలోకి తీసుకెళ్లినట్లు గమనించింది. ఈ ముగ్గురు వ్యక్తిని అనుసరించారు. వారిని అనుసరించారు మరియు బేస్మెంట్ తలుపు తెరిచినప్పుడు ముగ్గురు ఆశ్చర్యపోయారు. వేల టన్నుల రేడియోధార్మిక మరియు విషపూరిత రసాయనాలు ఈ బేస్మెంట్లో సంవత్సరాలుగా పడి ఉన్నాయి. కొన్ని కంటైనర్లు లీక్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. అవి భూమిలోకి చొచ్చుకుపోయి భూగర్భంలోకి ప్రవహించే నీర్జా నదిలోకి ప్రవహిస్తున్నాయి మరియు మాలి దేశం మొత్తం ఈ నది నీటిని తాగుతుంది. ఈ వ్యాధి ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి ఇదే కారణం. అక్కడ అల్మోరా మరియు రూడీ ఆ నివేదికతో యుఎస్ ఎంబీబీఎస్కి చేరుకున్నారు. ఈ నివేదికను చూసిన యుఎస్ ఎంబసీ నుండి వచ్చిన వ్యక్తి కూడా ఇలాంటిది జరుగుతుందని నమ్మలేకపోయాడు. జేమ్స్ తన స్నేహితులతో కలిసి ప్లాంట్ నుండి పారిపోతున్నప్పుడు మాస్కట్ వ్యక్తులు వారిని పట్టుకున్నారు. మాస్కట్ సోఫియాను మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారని మరియు ఈ స్థలం గురించి మీరు ఎలా తెలుసుకున్నారని అడిగింది. సోఫియా మాస్కట్తో మీరు ఈ ప్లాంట్లో చేస్తున్నది ప్రజలను చంపడమే అని చెప్పింది. దానికి మిస్టర్ మాస్కట్ తాను అలాంటిదేమీ చేయడం లేదని, విషపూరిత రసాయనాలను మంటల్లో కాల్చేస్తున్నామని చెప్పింది. మేము వాటిని నాశనం చేస్తున్నామని చెప్పారు. మీరు బేస్మెంట్లో నిల్వ చేసిన రసాయనాలను నదిలో కలుస్తున్నాయని సోఫియా అతనికి చెప్పింది. వాటిని తాగిన తర్వాత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇది విన్న మిస్టర్ మాస్కట్ కూడా ఇది నిజమేనని భావించి భయపడ్డాడు. ఇప్పుడు ఆ వ్యక్తులు డగ్ మరియు జేమ్స్లను కట్టివేసి ఎక్కడికో తీసుకువెళ్లడం ప్రారంభించారు. డగ్ తన మెదడుకు ఉపయోగించి బంగారు నాణ్యం సహాయంతో ట్రక్కు వెనుక తలుపు తెరిచాడు మరియు ఆ వ్యక్తులు ట్రక్ నుండి విడిపోయారు. మిస్టర్ మాస్కట్ వీలైనంత త్వరగా కాజింను కలిశారు మరియు మాస్కట్ సోఫియా తనకు చెప్పినదంతా కాజింకు చెప్పాడు. కాజిం ఇలా అన్నాడు. ఆయన ఆందోళన చెందుతుంటే ప్లాంట్ మూసివేయాలని, కానీ ప్రతి నెలా తన డబ్బు సంపాదించాలి. ప్రజలు చనిపోయినా తనకు పట్టదు. డగ్ మరియు జేమ్స్ ఇప్పుడు ఈ ఎడారిలో తిరుగుతున్నారు. వారి చేతులు ఇప్పటికీ సంఖ్యలతో ట్రక్కు తలుపుకు కట్టుబడి ఉన్నాయి. వారు ఇలాగే చాలా దూరం నడిచారు. చాలాసేపు నడిచిన తరువాత వారు కూడా ధైర్యం కోల్పోయారు. కానీ దారిలో వారు విరిగిన విమానం కూలిపోయి ఉందని కనుగొన్నారు. కానీ ఈ విమానం టైర్లు ఇంకా బాగానే ఉన్నాయి. ఏదో విధంగా వారు విమానాన్ని ఇసుక పైకి జారేలా చేసి దానిపైకి ఎక్కి ముందుకు వెళ్ళి ఒక గ్రామాన్ని చేరుకున్నాడు. ఇక్కడ వారికి ఒక టెలిఫోన్ దొరికింది కాబట్టి వారు అల్మారాకు ఫోన్ చేసి మొత్తం కథ చెప్పారు. డగ్ బంగారు నాణెం అమ్మి జీపు కొన్నారు. ఈ జీపుతో డగ్ మరియు జేమ్స్ గాడిగోకు చేరుకొని కాసిమ్తో కలిసి పోరాడానికి
తన మనుషుల నుండి సహాయం కోరారు. కానీ గాడిగో దగ్గర అంతమంది మనుషులు లేదా కాజిం లాంటి పెద్ద ఆయుధాలు లేవు. అందుకే గాడిగో పోరాడడానికి నిరాకరించాడు. కానీ గాడిగో కాజిం నుండి కొన్న తన కారును వారికి ఇచ్చాడు. జేమ్స్ మరియు డక్ ఈ కారుతో ప్లాంట్కు చేరుకున్నారు. కానీ వారిని గేటు వద్ద ఆపారు. ఇద్దరు తుపాకుల సహాయంతో బలవంతంగా లోపలికి ప్రవేశించారు. మరియు ఎవరో లోపలికి ప్రవేశించారని మాస్కట్కు తెలిసింది. ఆ తరువాత అతను వెంటనే పైభాగానికి వెళ్ళాడు. డగ్ మరియు జేమ్స్ లోపలికి వెళ్ళిన వెంటనే ప్లాంట్ మొత్తం ఖాళీగా ఉండడం చూసి వారు ఆశ్చర్యపోయారు. కాబట్టి జేమ్స్ మాట్లాడుతూ బహుశా మాస్కట్ తన వల్లే ప్రజలు చనిపోతున్నారని నమ్ముతున్నాడని మరియు ఈ వార్త అమెరికాకు చేరి ఉండాలి. అందుకే వారు ఈ ప్లాంట్ నాశనం చేయాలనుకుంటున్నారు. ఈ ప్లాంట్ను పేల్చివేయడానికి వ్యక్తులు ప్రయత్నిస్తున్న పేలుడు పదార్థాన్ని కనుగొనడానికి జేమ్స్ త్వరగా కిందకు దిగాడు. అప్పుడే ఒక హెలికాప్టర్ అక్కడ దిగింది. మాస్కట్ సోఫియాను బలవంతంగా తీసుకుని దానిలో కూర్చున్నాడు. డగ్ అక్కడికి చేరుకున్నప్పుడు వారు బయలుదేరబోయారు. డగ్ మాస్కట్ను పట్టుకున్నాడు. కానీ మాస్కట్ మనుషుల్లో ఒకరు వెనుక నుండి వచ్చి డగ్ను ఆపాడు. మరోవైపు సోఫియా సమయానికి హెలికాప్టర్ నుండి దూకింది. క్రింద జేమ్స్ ఒక కంటైనర్లో బాంబును కనుగొన్నాడు మరియు అతను దాని నుండి అక్కడ నుండి తీసి తన బ్యాగ్లో ఉంచుకున్నాడు. ఇంతలో చాపర్లో కూర్చున్న మాస్కట్ తన ప్రోగ్రాంతో సోలార్ ప్లాంట్ను సూర్యుని వైపు తిప్పాడు. ఇప్పుడు అన్ని సోలార్ ప్యాన్లను చాలా వేగంగా పనిచేయడం ప్రారంభించాయి. కానీ జేమ్స్ సామర్థ్యంగా కారణంగా పేలుడు జరగలేదు. ఎందుకంటే జేమ్స్ ఇప్పటికే బాంబును డిస్కనెక్ట్ చేశాడు. ఇది చూసి మాస్కట్కు చాలా కోపం వచ్చింది. సోఫియా మరియు డగ్ మాస్కట్ వ్యక్తిని తొలగించారు మరియు వారు ముగ్గురు కారులో కూర్చుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారు ఇంకా అక్కడి నుండి చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది. కానీ కాజిం హెలికాప్టర్ వారిని వెంబడించడం ప్రారంభించింది. కాసి వారిపై బుల్లెట్లను పేల్చడం ప్రారంభించాడు. డగ్ జేమ్స్తో బేస్మెంట్లో దొరికిన పేలుడు పదార్థాలను విసిరేయడం ప్రారంభించామని చెప్పాడు. జేమ్స్ ఇలా చేసినప్పుడు కాజిం బుల్లెట్లు తగిలిన చోట్లల్లా పేలుళ్లు సంభవించాయి. చాలా పొగ మరియు ధూళి ఎగిసింది. కాసిం తన హెలికాప్టర్ను తిప్పాల్సి వచ్చింది. కానీ ఈ పేలుళ్ల కారణంగా వారు గ్రహించే ఒక విషయం జరిగింది. ఆశ లేదు. ఆ ప్రదేశం నుండి ఇసుక జారిపోయింది మరియు కింద పాతిపెట్టబడిన ఓడపైకి వచ్చింది. ఓడను చూడగానే ముగ్గురు దానిలోని మళ్ళీ ఓడపై కాల్పులు జరపడం ప్రారంభించాడు. కాశీ మనుషులు చాలామంది అక్కడికి వచ్చి అన్ని వైపుల నుండి వారిని చుట్టుముట్టారు. ఓడపై జరిగిన దాడుల కారణంగా ఓడ లోపల ఉన్న కంటైనర్లను తెరుచుకుంటాయని బంగారు నాణాలు బయటకు రావడం ప్రారంభించాయి. ఇది చూసిన డగ్ ఈ నాణాలు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయని నమ్మలేకపోయాడు. అప్పుడు ఈ వ్యక్తులు ఓడ లోపల ఒక పాత ఫిరంగిని కనుగొన్నారు. అది ఇప్పటికీ చాలా మంచి స్థితిలో ఉంది. ఇప్పుడు వారు ఈ ఫిరంగిని కాల్చడానికి సిద్ధం కావడం ప్రారంభించారు. కాసిం హెలికాప్టర్ వారి లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే వారు ఫిరంగిని కాల్చారు. హెలికాప్టర్లో భారీ పేలుడు సంభవించింది. అందులో కాసిం మరణించాడు. ఆ తరువాత కాసిం సైన్యం మొత్తం లొంగిపోయింది. ఈ ముగ్గురు బయటకు వచ్చి తన ముందు ఇంత పెద్ద సైన్యం ఎందుకు లొంగిపోయిందో చూసి పూర్తిగా షాక్ అయ్యారు. కానీ వారు వెనక్కి తిరిగి చూశారు మరియు గొడిగో మనుషులు అన్ని వైపుల నుండి వారిని చుట్టుముట్టారని చూశారు. ఇంతలో అమెరికాలోని ఒక రహస్య ఏజెంట్ ఇదంతా తెలుసుకున్నాడు. అతను మాలి ప్రజలను ఇస్తున్న మస్కట్ పానీయంలో ఉద్దేశపూర్వకంగా అదే విషయాన్ని కలిపాడు మరియు త్వరలో అతను కూడా ప్రజలకు ఎదురైన విధిని ఎదుర్కొంటాడు. చివరికి మనం డగ్ మరియు సోఫియాను కలిసి చూస్తాము. ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఎక్కువ మంది మాలి ప్రజలు కాబట్టి డగ్ ఆ నిధిని గాడ్కో మరియు అతని ప్రజలకు వదిలిపెట్టాడు. ఎందుకంటే నష్టపోయింది వారే మరియు అది వారంతా సొంత భూమి. ఖజానాపై వారికే హక్కు ఉంటుంది అని చూపిస్తూ సినిమా ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.